హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ సత్య. సో తిరుపతి పార్ట్ 2 అనమాట. ట్రావెల్ వ్లాగ్స్ కంటిన్యూ చేశాను కదా, 1 ఆల్రెడీ పోస్ట్ చేసా, చూడకపోతే చూడండి. ఇది పార్ట్ 2. తిరుపతి దర్శనం అయిన తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము హైవేలో. ఇంకా ఇక్కడ నుంచి ఫుల్ న్యాప్ వేస్తాం అనమాట అందరం, స్లోలీ 1 by 1. సో రాము అయితే ఇంకా స్లీప్ వేయకుండా ఇంకా పడుకోకుండా ఇంకా డ్రైవర్ చేస్తారు. మార్నింగ్ మేము అక్కడికి రేణిగుంట చేరుకునేసరికి 3:30 అట్లా అయింది. ఇంకా అక్కడ ఒక 1 hour స్లీప్ వేసారనమాట. ఇంకా మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇంకా మార్నింగ్ లేచి చూడగానే సన్ రైజ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఎంత బాగుందో తెలుసా ఈ వ్యూ. ఇంటికాడ ఉన్నా కూడా మనం ఎంతలా ఎంజాయ్ చేయమన్నమాట. ట్రావెల్స్లో నాకు నచ్చింది ఈ ట్రావెల్లో అయితే ఇది ఒకటి, సన్ రైజ్ సన్సెట్ కూడా 2 సూపర్గా ఎంజాయ్ చేశాను అనమాట నేను. ఇంకొక తిరుపతికి 80 kilometers దూరంలో ఒక చిన్న కేఫ్ ఉండే ఇక్కడ ఆగామన్నమాట. ఇంకా బ్రషెస్ అవి చేసుకుందామని. యాక్చువల్లీ మేము కాఫీ తాగుదామని ఆగాము. బట్ ఇక్కడ ఏంటంటే ఆ కాఫీ వచ్చే లోపల బుడ్డదానికి వేడి నీళ్ళు అడిగాము, బాటిల్ వాష్ చేసి పాలు కోసం అని చెప్పేసి. సో ఇస్తా అన్నారు, ఇంక ఇచ్చారు కదా అని చెప్పేసి బ్యాక్ సైడ్ పెట్రోల్ బంక్లో వాష్రూమ్స్ ఉంటాయి, అవి కూడా యూస్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయాము అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా మీరు, నేను సూర్యుడు పైకి వస్తున్నప్పుడు క్యాప్చర్ చేశాను అనమాట. సో కార్ ఆపితే ఇంకా నీట్గా కనిపిద్దును, చాలా అంటే చాలా బాగుంది మైండ్ కూడా. సో ఎర్లీ మార్నింగ్ లేచామేమో మేము. అక్కడ కాఫీ తాగేసరికి 5:30 అట్లా అవుతుంది. అప్పటికే సూర్యోదయం అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడైతే ఇలా కొంతసేపు ఆగి కాఫీస్ అయితే తాగేసి మేము ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. సో రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకా టిఫిన్స్ కోసం అయితే ఆగుదాం అనుకున్నాం. ఇంకా చిత్తూరు డిస్ట్రిక్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము టిఫిన్స్కి ఆగేదానికైతే. సో ఫుల్ ఎంజాయ్ అనమాట. డ్యాన్స్లే వేసుకుంటూ ఏమీ క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే పబ్లిసిటీ చేయడం అంత ఇష్టం ఉండదు మా అందరికీ కూడా, కొంచెం మా ఫ్యామిలీ వాళ్ళకి. సో ఇంక అందుకని చెప్పి డ్యాన్సెస్ వేసినవి అవన్నీ ఏమీ షేర్ చేసుకోలేదు నేను. ఫుల్ ఎంజాయ్ అనమాట అసలు. ఇంక ఇక్కడైతే టిఫిన్స్ కోసం ఆగామన్నమాట. సో మార్నింగ్ టిఫిన్స్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఇంకా తిరుపతి అయితే స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి కొండ చూసారు ఎంత బాగా కనిపిస్తుందో, 7 కొండలు. సో ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది, కొంచెం చెక్ చేసేసిన తర్వాత ఇంకా కింద కొంచెంసేపు ఆగి కింద వాష్రూమ్స్ అవన్నీ ఉంటే మళ్ళీ వాష్రూమ్స్కి వెళ్ళొచ్చి ఇంక మళ్ళీ కొండపైకి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇది రీఎంట్రీ అనమాట ఇక్కడే. సో ఇక్కడే లగేజ్ కౌంటర్స్ అవి ఉంటాయి. సో ఇక్కడ చెక్ చేసిన తర్వాత మన లగేజ్ అంతా మొత్తం అందులో పెట్టేసి ఏమేమి ఉన్నాయి, ప్లాస్టిక్ ఏమైనా తీసుకొచ్చారో అని చెప్పేసి చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసిన తర్వాత ఇంకా పైకి అయితే కొండపైకి స్టార్ట్ అయిపోయామన్నమాట. అసలు ఎంత బాగుందంటే లైఫ్లో నేను ఇలాంటి జర్నీ అసలు మర్చిపోలేను, ఫస్ట్ టైం అనమాట. సో నేను తిరుపతి 2 times వెళ్ళాను కానీ ఇంత ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. సో ఇంకా పైకి వెళ్ళేటప్పుడు అయితే చాలా వీడియోస్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఆపి ఫొటోస్ తీసుకుందాం అంటే ఘాట్ రోడ్లో కార్స్ అయితే అని చెప్పేసి మా మరిది అన్నారనమాట. కానీ ఇంకా వీడియోసే కంటిన్యూ చేసాము. కొండలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఫొటోస్ వీడియోస్ కంటే కూడా రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటివన్నీ కూడా. సో మీరు ఎప్పుడన్నా ఇలాంటి ప్లేస్లకి వెళ్తే మాత్రం కంపల్సరీ ఆగి ఫొటోస్ దిగే అవకాశం ఉంటే కంపల్సరీ షేర్ చేసుకోండి. సో మాకు అయితే అవకాశం లేదు కాబట్టి ఇంకా వీడియోస్తో అయితే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాము. సో పైన మేఘాలు, కింద కొండ, కింద మేము, ఎంత బాగుందంటే ఆ వ్యూస్. సో ఇదైతే ఇంకా ఆల్మోస్ట్ కొండ దగ్గరికి అయితే వస్తాయి. మీ లైటింగ్స్ అవి ఏంటి అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ తిరుమల బ్రహ్మోత్సవాలు ఎండింగ్ డే రోజున మేము కొండపైకి అయితే వెళ్ళామన్నమాట. సో ఆ రోజుతో లాస్ట్. సో ఇంకా అందుకని చెప్పేసి లైటింగ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఎంత తిరుమల అవి బ్రహ్మోత్సవాలు అయిపోయినా కానీ క్రౌడ్ మాత్రం ఫుల్ అయితే ఉంది పైన. సో మేమైతే క్రౌడ్స్ అవి ఏమి ఉండవేమో, అయిపోయింది కదా బ్రహ్మోత్సవాలు, అందరూ వెళ్ళిపోతారు అనుకున్నాం. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, అసలు ఖాళీ లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అయ్యింది ఒకటి అనమాట ఇక్కడ. అండ్ ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత సిఆర్ఓకి అయితే వెళ్ళమన్నారు. రూమ్స్ అయితే అక్కడ దొరుకుతాయంట. 50 rupees, 100 rupees, 50 rupees కానీ స్టార్టింగ్ 10,000 వరకు ఉన్నాయంట రూమ్స్. సరే అని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, రూమ్స్ ఎలా తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నాం అనేది.